తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శాటిలైట్ లింక్ అంటూ ఒక కొత్త రకమైనటువంటి సాంకేతికతను పరిచయం చేయబోతా ఉందండి. ఇందిరమ్మ ఇంటి పథకంలో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించుకోనుంది. ఇంటి నిర్మాణం కోసం ముగ్గులు వేసే దగ్గర నుంచి ఇండ్లు పూర్తయ్యే వరకు దశల వారీగా టెక్నాలజీ ఆధారంతో పర్యవేక్షణ చేయనుందట. నిర్మాణం పూర్తయ్యే వరకు పర్యవేక్షణ, దశల వారీగా నిర్మాణం తెలుసుకునే అవకాశం, అక్రమాలకు అవకతవకలకు కృత్రిమ మీద ఏఐతో చెక్ పెట్టనున్నారని సమాచారం. దీని ప్రకారమే 4 దశల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తారట. గతంలో మాదిరిగా ఇళ్ల నిర్మాణంలో అవకతవకలు, అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు గృహ నిర్మాణ సంస్థ సాంకేతికతను అందిపుచ్చుకుంటుందని చెబుతున్నారు. ఇందుకోసం కృత్రిమ మీద ఏఐ శాటిలైట్ సేవలను వినియోగించుకుంటుందని, ఇప్పటికే ఇందిరమ్మ ఇంటి కోసం ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల పరిశీలనలోనూ కృత్రిమ మేధను వినియోగిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇకపై ఇళ్ల నిర్మాణంలోనూ దీనిని ఉపయోగిస్తారట. దీని ద్వారా ఖచ్చితమైన ఫలితాలు వస్తుండటంతో అధికారులు ఈ నూతన సాంకేతికతపై దృష్టి సారించినట్లు చెప్తా ఉన్నారు. ఇంటి మంజూరు నుంచి నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పూర్తి అందే వరకు ఎక్కడ అక్రమాలకు, అవినీతికి అవకాశం లేకుండా ఇది ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. శాటిలైట్లో ఏఐ వినియోగం ఎలా ఉంటుందనే విషయానికి వెళ్తే, ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మించుకోబోయే ఇంటిని ముగ్గులు వేసి ఆ తర్వాత ఆ స్థలానికి అక్షాంక, రేఖాంశ సంఖ్యలను ఖరారు చేస్తారట. అనంతరం వాటిని శాటిలైట్కు అనుసంధానం చేస్తారు. అలా అనుసంధానమైన నిర్మాణాలను పర్యవేక్షణ మొత్తం ఆన్లైన్లో ఓ విధానంలో ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉండడంతో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. ఇంటి నిర్మాణానికి అందించే 4 దఫాల ఆర్థిక సహాయం ఏ దశల్లో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందో ఆ దశలను ఆన్లైన్ పొందుపరుస్తారు. నిజమైన అర్హులు వారు నిర్మించుకునే ఇంటికి సంబంధించిన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాతే బిల్లులు కూడా అందజేస్తారట. ఈ వ్యవహారంలో అక్రమార్కులు ఇల్లు పొందే అవకాశమే లేదని అధికారులు అయితే భరోసా ఇస్తున్నారండి. మరి